2, 3 డేస్ నుంచి నాకెందుకో హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయడం లేదు. చాలా నీరసంగా ఉంటుంది. ఫుల్ బాడీ పెయిన్స్. అప్పటికప్పుడే యాక్టివ్‌గా ఉంటాను. అప్పటికప్పుడే డీలా పడిపోతాను. ఉదయాన్నే లేవాలన్నా గూడా అస్సలు లేవాలనిపించట్లేదు. కానీ బలవంతంగా అయితే లేచి పనైతే చేసుకుంటున్నాను. రోజైతే బలవంతంగా లేచాను. లేచి ఒక పక్కన జీలకర్ర వాటర్, అల్లం ఏసి పెట్టాను. ఇంకొక పక్కనేమో మా ఆయనకి కాఫీ కలిపేసేసి ఇచ్చాను. ఇవి తాగేసి కాసేపు కూర్చొని పనైతే స్టార్ట్ చేశాననమాట. ఈరోజు చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ చేద్దామనేసేసి ఆలుగడ్డలు కూడా కట్ చేసేసి పెట్టాననమాట. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతాయి కదా, అందుకని కుక్కర్లో వేసేసేసి విజిల్కి పెట్టేశాను. చపాతీ పిండి కూడా ముందే కలిపి పెట్టాను, అది నానుతా ఉంటుంది. ఈ లోపల చిన్న చిన్న పనులన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పేసేసి అయితే కూర్చున్నాను అనమాట. చపాతీ అయినా దోశ అయినా కూడా చాలా టైం పడుతుంది. ఎంతసేపు అయినా సరే నుంచొని చేయాలి కదా, కానీ అవే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు ఇష్టంగా తినేవి ఎంత కష్టమైనా సరే చేయాలనిపిస్తుంది. కానీ నా పిల్లలు మాత్రం కొంచెం నాకు హెల్ప్ అయితే చేస్తారు. చపాతీ అయినా దోశ అయినా సరే వాళ్ళకి చేతనైన పని ఏదైనా సరే వాళ్ళు చేసుకుంటారు. కానీ అన్ని పనులు చెప్పను, కానీ కొన్ని పనులు అయితే పిల్లల చేత చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవ్వాలి. మనకి ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే అలవాటు చేస్తున్నాను అనమాట. ఇక మెల్లగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వంట అయితే పూర్తి చేసుకున్నాను. ఒంట్లో కొంచెం ఓపిక ఉందంటే అరే అసలు నా అంతటోళ్ళు లేడనిపిస్తుంది. కొంచెం నీరసం వచ్చిందంటే చాలు, అసలు ఎంతో 10 మంది కలిసి కొట్టినట్లు అనిపిస్తుంది అనమాట. నీరసం ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు. నాకులాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. కొంచెం బాడీలో ఓపిక ఉన్నా సరే ఎంత పనైనా ఒక్కదాన్నే చేసుకోగలుగుతాను. కానీ కొంచెం ఏదన్నా ఇదైందంటే మాత్రం అస్సలు నా వల్ల కాదు. మనగానే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇక రోగాలు అయితే ఇక మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వారంలో మీరు ఎన్నిసార్లు టిఫిన్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే రోజు టిఫిన్ చేయాల్సిందే. పిల్లల కోసం రైస్ వండితే అస్సలు తినరు. ఏదో ఒక టైంలో తింటారు, కానీ రోజు రైస్ పెడితే అస్సలు తినరనమాట. ఎవరైనా అంతేలే, డైలీ టిఫిన్ అనేది ఉండాలి. నేనేం చేస్తానంటే ఎక్కువ శాతం దోశల పిండి వేసేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అది 2, 3 రోజులు వస్తుంది. ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా, నాకు చేత కాకపోయినా పిల్లలు అయితే దోశలు వేసేసుకొని తినేసేస్తారు. నా పిల్లలు అయితే చపాతీ చేయటం కూడా నేర్చుకున్నారు. నేను లేకపోతే చపాతీ కూడా మంచిగా వాళ్ళే చేసుకొని తింటున్నారు. ఏముందులే 2, 3 రోజుల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక అప్పుడైతే బాగున్నా బాగోకపోయినా లేవాల్సిందే. పిల్లలతో హడావిడి సరైపోతుంది మనకి. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్.